హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. 4వ శుక్రవారం పూజ కంప్లీట్ చేసేసుకున్నాను కదండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టానండి. ఇదంతా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను. ఇంకా సామాన్లన్నీ సింక్లో వేసేసానండి. ఇవన్నీ కడిగేసేయాలి. ఇంకా అన్నీ కడిగేసి ఆరబెట్టానండి. సామాన్లన్నీ సింక్ అన్నీ క్లీన్ చేసేసాను. సాయంత్రం అంతా ఇంకా చీపురుతో చిమ్మేసి ఇంకా స్టవ్ పైన పాలు పెడుతున్నానండి. సాయంత్రం పూజ చేయడానికి అనమాట. సాయంత్రము నైవేద్యం అనమాట. పాలు బెల్లం ముక్క సామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుందామని ఇక్కడ పాలు స్టవ్ పైన పెడుతున్నానండి. ఇంకా పాలు వేడెక్కాయి తీసేస్తున్నాను పాలు. మీరందరూ బాగా చేసుకున్నారండి 4వ శుక్రవారం పూజ. ఇక్కడ పూజ చేస్తున్నానండి. పాలు నైవేద్యంగా పెట్టేసి బెల్లం ముక్క పాలు నైవేద్యంగా పెట్టేసి ఉదయమే ఉన్నాయండి పూలు. పసుపు, ఎరుపు, తెలుపు కలర్ కాంబినేషన్లో పువ్వులన్నీ అలంకరించి పూజ చేసుకున్నాను కదండి. ఇంకా ఆ పూలే అలాగనే ఉంచేసి ఇంకా పూజ చేస్తున్నానండి. సాయంత్రం పూజ అయిపోయిందండి. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాను. షాప్ దగ్గర కొద్దిసేపటికే అండి ఇంకా వర్షము ఎక్కువ బీభత్సంగా గాలి పెట్టిందండి. ఆ గాలికి ఇక్కడ ఉండే కురుకురేలన్నీ కింద పడిపోయినాయండి. అన్నీ తీసుకొని వచ్చాము. ఇంకా గాలి పెట్టిన తర్వాత ఇంకా వర్షం స్టార్టింగ్ అయింది. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. నైట్ అనమాట 7:30 అప్పటి నుంచి స్టార్టింగ్ అయిందండి వర్షము. రాత్రి కరెంటు అందుకు పోయిందండి. ఇంకా నైట్ కరెంట్ అందుకు లేదు ఇంటి దగ్గర. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ కాకుల కోసమని పక్షుల కోసమని ఇక్కడ అన్నం పెట్టానండి. ఇంకా కాకులు వచ్చి తింటా ఉన్నాయి, అందుకు వీడియో తీస్తున్నాయిడా. కాకి ముక్కుతో తినడం, కాకి ఇట్లా ముక్కును పనబెట్టి తింటా ఉంది చూడండి. అది ముక్కుకు అన్నం మెతుకులు అందవు కదండి, జంప్ ఉంటుంది కదా కాకి ముక్కు, అందుకని ముక్కును అట్లా పనబెట్టి తింటా ఉంది చూడండి. ఒకటి ముక్కు ఇంకా 2-3 కాకులు కూడా వస్తాయి చూడండి. అన్నీ తింటున్నాయి. ఇప్పుడు మాలాయ పచ్చాయలు కదండి, అమావాస్య వస్తుంది కదండి వచ్చే నెలలో, అందుకే కాకులు అన్నీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ మిగతా కాకులు కూడా వచ్చేస్తాయి చూడండి. అన్నీ పక్షులు అన్నీ తింటూ ఉంటాయండి. ఉదయాన్నే అండి కాకుల హడావిడి అంతా అయిపోయింది. ఇంకా శనివారం కదండి, ఈరోజు కృష్ణాష్టమి, అందుకని అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. దేవుని పటాలు అన్నీ, దేవుని స్టాండు, మందిరము అంతా క్లీన్ చేసేస్తున్నాను. అన్నీ ఇక్కడ పెట్టేశానండి సైడ్కు. ఇంకా వీటిని అన్నిటిని కడిగేయడానికి ఇక్కడ పెట్టేశానండి. దీపారాధన కుందులు అవన్నీ ఇప్పుడు అన్నీ కడిగేసి స్వామి పటాలు కుంకుమ పసుపు అలంకరించేసి గంధం అందుకు ఇక్కడ పెట్టేస్తున్నానండి. మామిడి రిబ్బలు అన్నీ అలంకరిస్తున్నానండి. అన్నీ ఒక్కొక్కటి అలంకరిస్తూ ఉన్నానండి. ఇక్కడ అద్దం అండి, కుంకుమ అందుకు పెట్టుకోవడానికి అన్నమాట. ఇంకా పువ్వులు అందుకు కోసుకొని వచ్చానండి. స్వామి అమ్మవార్లకు పువ్వులు కూడా పెట్టేశానండి. పువ్వులు పెట్టేసి అటుకుల పరమాన్నం చేసేసి, శ్రీకృష్ణునికి అటుకులు అంటే ఇష్టం కదండి, అందుకే అటుకుల పరమాన్నం చేశానండి. తర్వాత తులసి దళాలు సమర్పించి పచ్చని పూలు పెట్టేసి పూజ చేసుకున్నానండి. శనివారం పూజ అనమాట, పూర్తి చేసేసాను.
తులసికోట దగ్గర కూడా పూజ చేసేసానండి, దీపం పెట్టేశాను. ఇక్కడ మా పిల్లలండి ఈనాకమయ్య పందిరని ఈనాకమయ్య పందిరి కట్టుకుంటా ఉన్నారు, 3 పిల్లలు. ఇక్కడ మా ఆడబిడ్డ కొడుకు ఒకడు, 2 పిల్లలు మా పిల్లలండి పందిరి కట్టుకుంటున్నారు. నిన్నటి నుంచి సెలవులు కదండి పిల్లలకి, అందుకని ఇంకా ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారండి. ఇంక ఈనాకమయ్యని తయారు చేయాలంట, అందుకు ఆ పందిరల్లా కట్టేసుకుంటున్నారు. ముందు పిల్లలు మట్టిలో అందుకు ఆడుతూ ఉండాలండి, అందుకే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మట్టి పూసుకుంటున్నారు అని అనకూడదు, వాళ్ళకి సెలవులు ఉన్నప్పుడే కదండి ఆడేది, తర్వాత ఏం ఆడారు కదా. ఇక్కడ బట్టలు ఉతికేస్తున్నానండి, బట్టలు నానబెట్టేశాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసి సోప్ పెట్టి జాడిచ్చేసి బకెట్ వాటర్లో తీసేస్తున్నానండి. అన్నీ బట్టలన్నీ ఉతికేస్తున్నానండి. ఇంకా బట్టలు, షర్ట్లు, ప్యాంట్లు, టీషర్ట్లు అన్నీ అయిపోయినాయండి. ఇంకా ఉతకడము కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి అక్కడ పెట్టేశానండి. ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆరేసాను. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి, అయిపోయినాయి కంప్లీట్గా. సరే అయితే ఉంటానండి, నమస్తే.